హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎన్ఆర్కే ఫ్యామిలీ వ్లాగ్స్. మీలో ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. అండ్ మీకు కనుక నా వీడియోస్ నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ పక్కనే ఉన్న బెల్ రింగ్ చేయడం అస్సలు మర్చిపోకండి, ఎందుకంటే మీరు బెల్ రింగ్ చేస్తేనే నా వీడియోస్ అనేవి నోటిఫికేషన్ ద్వారా అయితే 1 by 1 మీకు వచ్చేస్తాయి. ఇక్కడైతే ఇది నా ప్రీవియస్ వ్లాగ్ కంటిన్యూషన్ అనమాట. ఈవినింగ్ అయితే ఇక్కడ కశ్వి కోసం వాళ్ళ పిన్ని, బాబాయ్, నాయనమ్మ, అమ్మమ్మ, అక్క అందరైతే చక్కగా వచ్చారు కశ్విని చూద్దామని చెప్పేసి. తనైతే ఇంకా నాకు సిస్టర్ అవుతుందండి. సో తను నేను ఏంటంటే 20 days డిఫరెన్స్తో అయితే డెలివరీ అయ్యాము. సో వాళ్ళ పాపకి మా పాపకి ఒక 20 days గ్యాప్ అయితే ఉంది. సో ఇంకా ఈరోజు అయితే చూడ్డానికైతే వచ్చారు. సో సడన్గా వచ్చేసారు. మేము మా పాపకి స్నానం చేపిద్దామని చెప్పేసి అయితే తనని రెడీ చేశాము. సో ఇంకా వీళ్ళు సడన్గా వచ్చేసరికి అయితే కొంచెం సేపు అయితే వీళ్ళతో టైం అయితే స్పెండ్ చేశాము. తిను వచ్చేసి మా చెల్లి వాళ్ళ ఫస్ట్ బేబీ అనమాట. సో తను కొంచెం మారం చేస్తుంది, చాక్లెట్ కావాలని చెప్పేసి. సో అలా బయటకు అయితే తీసుకెళ్లారు వాళ్ళ నాయనమ్మ. ఇంక ఇక్కడైతే కశ్విని వాళ్ళ అమ్మమ్మ ఎత్తుకున్నారు, ఇక్కడైతే పాపని వాళ్ళ మమ్మీ ఎత్తుకుంది. సో తనే మా వాళ్ళ మమ్మీ అనమాట. సో తిని వచ్చేసి వాళ్ళ పాప. ఇంకా తనకైతే పేరైతే పెట్టలేదండి. సో వెరీ సూన్ వాళ్ళైతే నేమ్ అయితే రివీల్ చేస్తారంట. ఇంక ఇక్కడైతే ఇలా ఎదురుగా కూర్చోపెట్టుకొని అయితే వాళ్ళని చూసుకోండి అని చెప్పేసి ఇద్దరిని అలా కూర్చోపెట్టుకున్నారు. ఇంకా వీళ్ళ పాప ఏంటంటే కొంచెం ఏడుస్తుంది అనమాట. సో ఇంకా ఏడవద్దు అని చెప్పేసి అంటున్నాము. ఇంకా వాళ్ళిద్దరు చూడండి ఎంత క్యూట్గా చూసుకుంటున్నారో అసలుకి. సో ఇంకా అలా వాళ్ళతో కొంచెం సేపు టైం స్పెండ్ చేసామండి. సో తర్వాత వాళ్ళైతే వెళ్ళిపోయారు. ఇంకా వాళ్ళైతే వస్తూ ఇంకా మా కశ్వికి చక్కగా అయితే డ్రెస్సెస్ అయితే తీసుకొచ్చారు. ఎందుకో తెలియదండి, అసలు అమ్మాయికి ఎన్ని డ్రెస్సులు అంటే అన్ని డ్రెస్సులు తీసుకోవచ్చు అబ్బాయిల కన్నా. సో అంటే వాళ్ళకి ఏముందండి, ఒక పాయింట్ షర్ట్ వేస్తే సరిపోతుంది. వీళ్ళకైతే వెరైటీ ఆఫ్ డిజైన్స్ ఉంటాయి. ఇక్కడ చూడండి వాళ్ళ తాతయ్యతో ఎలా ఆడుకుంటుందో కశ్వి. ఫోటో అదిగో వీడియో తీసుకుంటుంది. ఫోటో 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 అలా డైలీ చక్కగా మా మామయ్య, మా అత్తయ్య అయితే కశ్వితో డైలీ మంచిగా ఆడుకుంటున్నారు. తర్వాత అయితే సండే రోజు మేము ఆఫ్టర్నూన్ ఫ్రైడ్ రైస్ తెచ్చుకున్నాం అన్నాం కదండి. సో ఇంకా ఇంట్లో నాన్ వెజ్ కూడా ఏం చేయలేదు, అత్తయ్య వాళ్ళు ఏమో బయటకు వెళ్ళారు కదా. సో ఇంకా ఈవినింగ్ అయితే మేము చికెన్ అయితే తెచ్చుకున్నాము. ఇక్కడైతే మేము చికెన్ని ఒక వెరైటీగా చేస్తున్నాం అనమాట. సో అది మీకైతే షేర్ చేయబోతున్నాను. మీకు కనుక నచ్చితే డెఫినెట్గా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంది. సో ఇక్కడ ఏంటంటే ఫస్ట్ అంటే నేను ప్రాసెస్ అదంతా వీడియో తీయలేదండి, జస్ట్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏం చేసామని చెప్పేసి. ఫస్ట్ అయితే ఒక ఆనియన్, ఒక టమాటా, ఇంకా అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి వాటన్నిటిని అయితే పేస్ట్ చేసుకున్నామండి. సో పేస్ట్ చేసుకొని ఇక్కడ డైరెక్ట్గా ఆ పేస్ట్ని ఫస్ట్ వేసి ఆ పేస్ట్ అంతా మంచిగా ఉడికిన తర్వాత దాంట్లోకి అయితే చికెన్ వేసుకున్నాము. అంటే నువ్వు ఇంకా కొంచెం అయితే ఆయిల్ వేసుకున్నాం అనమాట. సో ఫస్ట్ కొంచెం ఆయిల్ వేసుకొని ఆ పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు అయితే ఉంచి తర్వాత మనం డైరెక్ట్గా చికెన్ వేసి ఉప్పు, కారం డైరెక్ట్ అప్పుడే వేసేసి ఇంక ఇలా తిప్పేసుకొని చికెన్ అయితే ఉడికించుకోవాలి. సో చికెన్లోకి కాంబినేషన్గా మేము ఇక్కడైతే రసం చేయబోతున్నాం. సో ఈ రసం ఎలా చేస్తామనేది కూడా నేను తర్వాత అయితే చెప్తాను. సో ఫస్ట్ అలా ఉడికిపోయిన తర్వాత చికెన్ని దాన్ని మళ్ళీ సపరేట్గా ఇలా కొంచెం కడాయి పెట్టుకొని దాంట్లో కొంచెం నూనె అండ్ ఆనియన్స్ వేసుకొని ఆనియన్స్ మొత్తం మగ్గేదాకా అయితే ఉంచుకోవాలండి. సో తర్వాత ఇక్కడ వచ్చేసి ఇది కూడా రసం కోసమే అనమాట నా ప్రిపరేషన్, అది నేను తర్వాత చెప్తాను. ఇక్కడైతే మంచిగా చికెన్ అయితే ఉడికిపోయింది కదండి. సో అదంతా ఉడికిపోయిన తర్వాత దీన్ని అయితే సపరేట్గా ఒక కడాయిలోగా అయితే ఇలా ఇందాక చెప్పాను కదా ఆనియన్స్ మగ్గిన తర్వాత ఇంకా ఆ చికెన్ని మొత్తం వేసేసుకోవాలి. ఇలా ఉడకపెట్టుకొని కూడా చేస్తారు. సో నేనైతే ఇలా ఎప్పుడు ట్రై చేయలేదు, ఇది మా అత్తయ్య చెప్పారనమాట ఇలా చేసుకుంటే కూడా బాగుంటుంది అని చెప్పేసి. నేను ఎప్పుడైనా కానీ డైరెక్ట్గానే చేశాను. సో మీకు కూడా ఈ ప్రాసెస్ నచ్చినట్టయితే కనుక డెఫినెట్గా ట్రై చేసి ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో అయితే డెఫినెట్గా పింక్ చేయండి. తర్వాత ఇంకా అది మనం ఫ్రై కన్సిస్టెన్సీ వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. ఇక్కడైతే రసం కోసం ప్రిపరేషన్స్ అనమాట. సో మీరు ఆల్రెడీ ఇందాక చూసారు కదా. ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఒక టమాటా, కొంచెం చింతపండు అండ్ కొన్ని కందిపప్పు, అల్లం, వెల్లుల్లి, జీలకర్ర, కొంచెం పసుపు అయితే వేసుకొని దీన్ని మంచిగా గ్రైండ్ అయితే చేసుకోవాలండి. సో ఇందాక మనకి ఇప్పుడు వాటర్ హీట్ అవ్వడం చూసారు కదా. సో ఇక్కడ ఏంటంటే సో ఈ వాటర్లో పచ్చిమిర్చి, ఆనియన్,
ఎండుమిర్చి కొంచెం వాటర్ అయితే వేసుకొని ఉడికించుకుంటున్నారనమాట. సో ఇది వన్స్ తెరిలిన తర్వాత మనం ఏదైతే మిక్సీ పట్టుకుంటామో దాన్ని మొత్తం దీంట్లోకి షిఫ్ట్ చేసుకోవాలి. సో మీలో ఎవరైనా రసం ఈ స్టైల్లో చేస్తే మాత్రం నాకు డెఫినెట్గా పింక్ చేయండి. సో ఇవి 2 ఐటమ్స్ మా అత్తయ్య స్టైల్లో అయితే చేస్తున్నారు. సో మీకు కూడా చూపించేస్తున్నాను. సో ఇక్కడ వాటర్ మరగగానే చక్కగా మనం పేస్ట్ చేసుకున్నాం కదండి. సో అది కూడా చక్కగా వేసేసుకొని మనకు ఆ పచ్చి వాసన అంతా పోయే వరకు, ఎందుకంటే ఆనియన్ టమాటా ఇదంతా మిక్సీ చేసుకున్నాం కదా. సో కొంచెం మంచిగా ఆ పచ్చి వాసన పోయి రసం క్వాంటిటీ వచ్చే వరకు అయితే కొంచెం సేపు అయితే దీన్ని ఉడికించుకోవాలి బాగా. తర్వాత ఇంకా మనకైతే పక్కనే చికెన్ ఫ్రై కూడా రెడీ అయిపోయిందండి. సో నేను మొత్తం ఎలా ఏంటి అనేది చూపించట్లే, ఓవరాల్గా నేను పైన అయితే చెప్తున్నాను. నిజంగానే టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుందండి. డెఫినెట్గా ట్రై చేయండి. ఇంకా పైన చక్కగా వెల్లుల్లిపాయలు కూడా మళ్ళీ ఒకసారి దంచి వేసుకున్నాం కదా, చాలా అంటే చాలా బాగుంది. ఇంకా మేము తర్వాత కొత్తిమీర కూడా యాడ్ చేస్తామండి. ప్రజెంట్ కొత్తిమీర లేదు, నేను ఈ వీడియో తీసేసరికి కొత్తిమీర లేదు. నేను నెక్స్ట్ నా తర్వాత వస్తుంది నేను కొత్తిమీర యాడ్ చేయడం అనేది. సో తర్వాత అయితే ఇక్కడ రసంకి తాలింపు కోసం అయితే వెల్లుల్లిపాయలు, కొంచెం కరివేపాకు, ఇంకా మనకు పోపు దినుసులు అంతేనండి రసం కోసం. ఎందుకంటే ఆల్రెడీ మనం అన్నీ ఈ రసంలో వేసేసాం కదా, ఆనియన్, పచ్చిమిర్చి అవన్నీ. ఇంకా ఈలోపు అయితే మా వారైతే వాళ్ళ పాపతో అయితే ఆడుకుంటున్నారు. తను ఎప్పుడు ఎత్తుకొనే ఉంటుందని చెప్పేసి తను ఇలా కింద పడుకోబెట్టారనమాట. కానీ మా వారు మా పాపతో ఆడుకోకుండా ఫోన్ చూస్తున్నాడు. మా కశ్మి ఏమో అలానే చూస్తుంది వాళ్ళ నాన్నని. ఇంక ఇక్కడైతే కొత్తిమీర అయితే తీసుకొచ్చారనమాట. సో అందుకే నేను అక్కడైతే చూపించలేదు. ఇంక ఇక్కడైతే కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని చక్కగా దీన్ని కొంచెం సేపు అయితే మళ్ళీ ఒక 2 మినిట్స్ అయితే తిప్పుకున్నాము. ఇంకా కొంచెం మళ్ళీ ఒకసారి స్టవ్ వెలిగించి కొత్తిమీర వేసి దీన్ని ఒక 2 మినిట్స్ 1 to 2 మినిట్స్ అయితే కొంచెం ఫ్రై చేసుకున్నాం అనమాట. మనం చేసుకోకపోయినా పర్లేదండి, ఎందుకంటే ఆ హీట్కి ఏంటంటే కొత్తిమీర చక్కగా ఫ్లేవర్ పీసెస్కి అనేది పడుతుంది అనమాట. ఇంకా మా స్టైల్లో ఇలా చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే అద్భుతంగా ఉంది. డెఫినెట్గా ట్రై చేయండి. మళ్ళీ చెప్తున్నాను, ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు డెఫినెట్గా కామెంట్ సెక్షన్లో పింక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకా తర్వాత రసం కోసం అయితే ఇక్కడ ఇంత క్యూట్ చిన్నది ఇలా తీసుకున్నాం అనమాట. మేము మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఇలా చిన్నవి ఉంటాయన్నమాట. సో మనం ఎంతమంది క్వాంటిటీ చేయగలుగుతామో అంతమందికి సరిపడా అవి అయితే ఉంటాయి. ఇక్కడ చూసారు కదా, పోపు దినుసుల్లో వచ్చేసి జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కొన్ని పప్పులు ఉంటాయన్నమాట. సో అత్తయ్య అన్నీ మిక్స్ చేసి పెట్టుకుంటారు కదా. సో ఆల్ మిక్స్డ్ పప్పులు అయితే ఉంటాయి దాంట్లో. ఇంకా అవి తాలింపులో వేస్తారనమాట డైరెక్ట్. చక్కగా ఇక్కడ ఆయిల్ హీట్ అవ్వగానే అవన్నీ వేసుకొని చక్కగా వేయించుకోవాలండి. కొంచెం వేగిన తర్వాత దాంట్లోకి ఇంకా ఆ వెల్లుల్లిపాయలు, కరివేపాకు ఉంది కదా, సో అవి కూడా వేసుకుంటే మనకి ఇంకా తాలింపు పెట్టుకోవడానికి రెడీ అయిపోయినట్టే. సో ఈ రసం కూడా నేను వెరైటీగానే చూస్తున్నాను. అంటే ఫస్ట్ వాటర్లో ఇవన్నీ వేసి ఉడికించుకున్నారు కదా, సో నాకైతే ఆ ప్రాసెస్ తెలియదు. సో నేనైతే ఇప్పుడు నేర్చుకున్నాను అత్తయ్య దగ్గర నుంచి అలాగా. సో కొన్ని వంటలు ఏంటంటే అత్తయ్య డిఫరెంట్గా చేస్తారు కాబట్టి అందులో మళ్ళీ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో నేను కూడా నేర్చుకుంటున్నాను మీతో పాటు. ఇక్కడైతే చక్కగా వెల్లుల్లిపాయలు, కరివేపాకు మంచిగా వేగిపోయిన తర్వాత అయితే మనం ఏదైతే ఉడికించుకున్నాం కదా రసం, ఫస్ట్ దాన్ని మంచిగా దీంట్లోకి షిఫ్ట్ చేసుకుంటే చక్కగా రసం కూడా రెడీ అయిపోయిందండి మాది. ఇక్కడ చూడండి చక్కగా ఆ పొగ అంతా వచ్చేసింది అనమాట ఫోన్ దగ్గరికి. సో ఫోన్ వెనక్కి అన్నాను. ఇంకా చక్కగా మా రసం అయితే కంప్లీట్ అయిపోయింది. రసం విత్ చికెన్ కర్రీ అనమాట. సూపర్ అంటే సూపర్గా కుదిరిందండి 2. సో ఇంకా మా నైట్ డిన్నర్ అయితే మంచిగా రసం అండ్ చికెన్తో అయితే రెడీగా ఉన్నాయి. మేము ఇంకా తినడమే లేట్ అనమాట. సో ఇక్కడ ఏమైందంటే ఒక కామెడీ చూపిస్తాను. నార్మల్గా మీ అందరి ఇళ్ళల్లో ఇది జరుగుతుందని నేను అనుకుంటున్నాను. సో ఇక్కడ ఏంటంటే వాటర్ పెట్టాము, సో బాత్ చేయడం కోసం అని చెప్పేసి. సో ఇది దాదాపు ఒక 10 మినిట్స్ అయితే అయిందండి. సో అయిపోయింది అనుకొని చెప్పి నేను వచ్చి చూసేసరికి ఇక్కడ స్విచ్ అయితే ఆఫ్ చేసి ఉందన్నమాట. సో ఇలా మీ ఇంట్లో ఎంతమందికి జరిగింది నాకు తెలిసి అందరి ఇళ్ళల్లో ఇది ఒక ప్రాబ్లం అయితే ఉంటుంది. మనం అప్పుడప్పుడు మర్చిపోతాం కదా. సో అదే సిచ్యువేషన్ అయితే ఇక్కడ జరిగిందనమాట. సో ఇంకా మీలో ఎవరైనా ఇలా చేస్తుంటే మాత్రం నాకు కామెంట్ సెక్షన్లో అయితే పింక్ చేయండి. సో మళ్ళీ ఏమైంది, మళ్ళీ మాకు కొంచెం డిన్నర్కి ఇంకా కొంచెం ఎక్కువ టైం పట్టిందనమాట. సో మేము ఫ్రెష్ అయ్యేసరికి ఇంకా టైం ఎక్కువ పట్టింది. సో తర్వాత ఇంకా స్విచ్ ఆన్ చేసుకొని వాటర్ హీట్ చేసుకొని మేమైతే ఫ్రెష్ అప్ అయిపోగానే ఇంకా చక్కగా మా డిన్నర్ అయితే స్టార్ట్ చేసుకున్నాము. ఇలా అందరం కలిసి కూర్చొని చక్కగా చికెన్ అయితే మంచిగా ఆహ్వానిస్తూ అయితే తింటున్నాను. నేనైతే చికెన్ ఉంటే చాలండి, నాకైతే మంచిగా లాగిచ్చేస్తానమాట. ఎందుకో కానీ ఆఫ్టర్ డెలివరీ చికెన్కి ఇంకా అడిక్ట్ అయిపోయాను అనమాట. సో డైలీ ఇంకా అది లేకపోతే తినలేను అన్న ఫీలింగ్ అయితే వస్తుంది. కానీ కంట్రోల్ చేసుకోవాలి, ఏమో ఎప్పుడు కంట్రోల్ అవుతుందో చూద్దాం.
సో ఇంకా అందరం కలిసి అయితే మా డిన్నర్ అయితే కంప్లీట్ చేసుకున్నామండి చక్కగా. అండ్ నిజంగానే టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది. మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, డెఫినెట్గా ట్రై చేయండి. ఇంకా డిన్నర్ అయిపోగానే ఫస్ట్ అయితే మీలో ఎంతమంది ఇలా చేస్తారో తెలియదు కానీ డైలీ రోజు నైట్ పడుకునేటప్పుడు అయితే చక్కగా మేమైతే ఇలా వంటగది అయితే శుభ్రం చేసి పడుకుంటామండి. సో మార్నింగ్ లేచేసరికి ఏంటంటే చక్కగా నీట్గా అనిపిస్తుంది, ఫ్రెష్గా కూడా ఉంటుందన్నమాట. వాయిస్ ఓవర్ ఇస్తుంటే మా పాప అయితే ఏడుస్తుందండి. హోప్ ఇంకా మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక నా వీడియోని లైక్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేస్తా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి. బాయ్ అండి, బాయ్.